పవన్ అయితే ఇప్పటివరకు 7 అనుమానితుల్ని విచారించినట్టుగా చెప్తూ ఉన్నారు కదా పోలీసులు. ఆ 7 అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అంటే మేజర్‌గా స్టూడెంట్స్ చెప్పేది ఏంటంటే వంట వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీదే మా అనుమానం అని చెప్తున్నారు. సో ఆ 7 కూడా వంట వాళ్ళకి సంబంధించిన వాళ్ళేనా? వంట మనుషులైన వాళ్ళు? ఆ డిపార్ట్‌మెంటేనా? వారంతా కూడా వంట మనుషులుగానే చెప్తున్నారు. ఎందుకంటే వంట వండి అక్కడ దీనికి సంబంధించి కూడా పూర్తిగా అక్కడే ఉంటారు. ఈ యొక్క బ్యాక్ సైడే వారికి ఒక 2 రూమ్స్ కూడా ఇచ్చారు. అదే రూమ్లో ఉంటారు. వారికి ఎదురుగానే ఈ యొక్క వాష్రూమ్ కూడా ఉంటుంది. వారే మాత్రమే దీనికి సంబంధించి పూర్తిగా ఒక వాష్రూమ్లో ఈ యొక్క కెమెరా ద్వారా పూర్తిగా వీడియోలు కూడా తీస్తున్నారని చెప్పి కూడా స్టూడెంట్స్ కూడా చెప్తున్నారు. ఎందుకంటే మొన్న ఒక రోజు అర్ధరాత్రి పూట ఒక్కసారిగా ఇట్లా అలజడి రావడము, ఒక లైట్ వచ్చి వెళ్ళిపోవడం పట్ల దీనికి సంబంధించి ఒక్కసారిగా స్టూడెంట్స్ గుర్తించి ఆ రోజు రాత్రి నుంచి కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేసినప్పుడు కాలేజ్ యాజమాన్యం వెంటనే స్పందించి ఉండి ఈ యొక్క దీనికి సంబంధించిన బాధ్యులు ఎవరున్నారో వారిపైన చర్యలు తీసుకుని ఇంకోసారి ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా మేము చూస్తాము, మేము భరోసా ఇస్తాము, మమ్మల్ని నమ్మండి అని చెప్పి పిల్లలకి భరోసా ఇస్తే ఈ యొక్క ఇష్యూ మాత్రం ఇంత పెద్దగా అయ్యేది కాదు. కానీ యాజమాన్యం మాత్రం ఎంత లైట్ తీసుకున్నారు, ఏం కాదు, ఎవరు ఏం చేయలేరు మమ్మల్ని అనేది మాత్రం ప్రధానంగా వారంతా కూడా ఇదే విధంగా మాట్లాడుతున్నారు. ఈరోజు చైర్మన్ గోపాల్ రెడ్డి కూడా ఇదే తరహాలోనే మాట్లాడారు. ఏం కాదు, మేము చూసుకుంటాంలే, ఏం కాదు అనేది మాత్రం ప్రధానంగా వారంతా కూడా ఈ యొక్క ఇంత పెద్ద ఇన్సిడెంట్ కూడా చాలా సిల్లీగా ఈ యొక్క ఇన్సిడెంట్ కూడా తీసేసినట్లుగా మాట్లాడారు. దీనిపైన విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది.